నమస్కారం. రామాయణ మహాకావ్యంలో అరణ్యకాండ అనేది ఒక మలుపు వంటిది. అయోధ్య బాల్య స్మృతులు, పెళ్లి వేడుకలు, రాజ్యత్యాగం తర్వాత రాముడి అసలు అవతార ప్రయోజనం మొదలయ్యేది ఇక్కడే. సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు దండకారణ్యంలో గడిపిన 13 ఏళ్ల ప్రయాణం, రాక్షస సంహారం, సీతా అపహరణం ఈ కాండలోని ప్రధానాంశాలు. అయోధ్యను వదిలి అడవుల బాట పట్టిన రాముడు, లక్ష్మణుడు సీతమ్మతో కలిసి దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారు అనేక మంది మహర్షుల ఆశ్రమాలను సందర్శిస్తారు. అరణ్యంలోకి అడుగుపెట్టగానే విరాధుడు అనే భయంకరమైన రాక్షసుడు వారిని అడ్డుకుంటాడు. అతను సీతమ్మను ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తాడు. రాముడు, లక్ష్మణుడు కలిసి విరాధుడి బాహువులను ఖండించి అతడిని ఒక గోతిలో పూడ్చి సంహరిస్తారు. చనిపోయే ముందు విరాధుడు తన అసలు రూపం పొంది తుంబురుడు అనే గంధర్వుడు రాముడికి కృతజ్ఞతలు తెలుపుతాడు. రాముడు శరభంగా, సుతీక్షణ మహర్షుల ఆశ్రమాలకు వెళ్తాడు. అక్కడున్న మునులు రాక్షసుల ఆగడాల గురించి, వారు పెడుతున్న హింసల గురించి రాముడికి వివరిస్తారు. మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే రామా అని వారు వేడుకుంటారు. అప్పుడు రాముడు అరణ్యంలో రాక్షస సంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షిని దర్శించుకుంటారు. అగస్త్యుడు రాముడికి మహావిష్ణువు ధనస్సును, అక్షయ తూణీరాలను, అమ్ముల పొది, ఖడ్గాన్ని బహుకరిస్తాడు. అగస్త్యుడి సూచన మేరకు గోదావరి నదీ తీరాన ఉన్న పంచవటి అనే ప్రదేశానికి వారు చేరుకుంటారు. అక్కడ మార్గ మధ్యంలో జటాయువు అనే పక్షిరాజును కలుస్తారు. జటాయువు దశరథుడి స్నేహితుడని తెలిసి రాముడు సంతోషిస్తాడు. పంచవటిలో లక్ష్మణుడు ఒక అందమైన పర్ణశాలను నిర్మిస్తాడు. అక్కడ వారు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జీవిస్తుంటారు. ఒకరోజు రావణాసురుడి సోదరి శూర్పణఖ పంచవటికొస్తుంది. రాముడి సౌందర్యాన్ని చూసి మోహించి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. రాముడు పరిహాసంగా లక్ష్మణుడి దగ్గర పంపిస్తాడు. లక్ష్మణుడు కూడా నిరాకరించడంతో ఆమె కోపంతో సీతమ్మపై దాడికి ప్రయత్నిస్తుంది. వెంటనే లక్ష్మణుడు తన ఖడ్గంతో శూర్పణఖ ముక్కు, చెవులను కోసివేస్తాడు. అవమానంతో ఆమె తన సోదరులైన ఖర దూషణుల దగ్గరకు పారిపోతుంది. శూర్పణఖకు జరిగిన అవమానాన్ని చూసి ఆగ్రహించిన ఖరుడు, దూషణుడు 14,000 మంది రారాక్షసులతో రాముడిపై యుద్ధానికి వస్తారు. రాముడు ఒక్కడే తన బాణవర్షంతో ఆ 14,000 మంది రాక్షసులను, ఖర దూషణలను క్షణకాలంలో సంహరిస్తాడు. ఈ అద్భుతమైన వీరత్వాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోతారు. శూర్పణఖ లంకకు వెళ్లి రావణుడికి రాముడి పరాక్రమం గురించి, సీతమ్మ అందం గురించి వివరిస్తుంది. సీతను పొందితేనే నీ పగ తీరుతుందని నూరిపోస్తుంది. రావణుడు మారీచుడి సహాయం కోరుతాడు. మారీచుడు బంగారు లేడి రూపంలో పంచవటి ఆశ్రమం దగ్గర తిరుగుతాడు. ఆ లేడిని చూసి ముగ్ధురాలైన సీతమ్మ దాన్ని పట్టుకోమని రాముణ్ణి అడుగుతుంది. రాముడు లేడి వెనక వెళ్తాడు. బాణం తగిలిన మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని రాముడి గొంతుతో అరుస్తూ ప్రాణాలు వదులుతాడు. రాముడికి ఏదో ఆపద జరిగిందని భయపడిన సీత లక్ష్మణుడిని వెళ్ళమని పంపిస్తుంది. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను బలవంతంగా ఎత్తుకుపోతాడు. మార్గమధ్యంలో జటాయువు రావణుని అడ్డుకుని భీకరంగా పోరాడుతుంది. కాని రావణుడు జటాయువు రెక్కలను కోసివేసి సీతమ్మను లంకకు తీసుకెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడికి సీత కనిపించదు. రాముడు పిచ్చివాడిలా చెట్లను, పుట్టలను సీత గురించి అడుగుతూ విలపిస్తాడు. వెతుకుతూ వెళ్తుండగా రక్తపు మడుగులో ఉన్న జటాయువు కనిపిస్తుంది. రావణుడు సీతను దక్షిణాదికి తీసుకెళ్లాడని చెప్పి జటాయువు ప్రాణాలు వదులుతుంది. రాముడు జటాయువుకు పుత్రుడిలా అంత్యక్రియలు నిర్వహిస్తాడు. సీతను వెతుకుతూ ముందుకు సాగుతుండగా కబంధుడు అనే వికృత రాక్షసుడు వారిని అడ్డుకుంటాడు. రాముడు అతడి బాహువులను నరికి సంహరించగా శాప విముక్తి పొందిన కబంధుడు శబరి ఆశ్రమానికి వెళ్లమని సూచిస్తాడు. శబరి రాముడి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ తాను సేకరించిన పండ్లను రాముడికి సమర్పిస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన రాముడు ఆమెకు మోక్షం ప్రసాదిస్తాడు. శబరి సూచన మేరకు రాముడు పంపా సరోవరం వైపు ప్రయాణిస్తాడు. అక్కడ హనుమంతుణ్ణి కలవడంతో కిష్కింధకాండ ప్రారంభమవుతుంది. అరణ్యకాండ రాముడి జీవితంలో దుఃఖాన్ని, పరాక్రమాన్ని ఒకేసారి చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రామాయణ విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.